ఖమ్మంలో ఎన్నికల ప్రచార మైకులు మూగబోయాయి. 48 గంటల ముందు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మద్యం షాపులు మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ లో మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రమే తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అభ్యర్థులు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట లాంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తంగా అక్కడ ఓట్లు వచ్చేసి 16,31,039 ఓట్లకు గాను ఇప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేసింది 15,90,290 ఓటర్ స్లిప్లను డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా కలెక్టర్ కూడా తెలపడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 48 గంటల వరకు ఎటువంటి మద్యం షాపు, వైన్ షాపు, బెల్ట్ షాపులు ఎక్కడ కూడా ఓపెన్ చేసి ఉంచొద్దు అని చెప్పేసి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే నలుగురిని మించి ఎవరైతే అక్కడ గుమిగూడతారో అక్కడ 144 సెక్షన్ని కూడా అమలు చేస్తున్నట్టుగా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ గత 2 నెలల నుంచి అన్ని పార్టీలు కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని రకాల ఏర్పాట్లను, ప్రసారాలని పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రఘురామ్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు విషయంలో చాలా ఉత్కంఠ అనేది నెలకొంది. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, అదేవిధంగా మల్లుబట్టి విక్రమార్క భార్య ఇద్దరు కూడా పోటీ పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు, అతనికి టికెట్ వస్తుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ అలా కాకుండా ఆ ముగ్గురికి వారసులు కాకుండా కొత్తగా సురేందర్ రెడ్డి తనయుడు రఘురామ్ రెడ్డికి టికెట్ని కేటాయించడం జరిగింది. రేపు నామినేషన్ పూర్తి అవుతుంది అన్న క్రమంలో ఆ రోజు టికెట్ అనౌన్స్మెంట్ అయింది. అయితే అదేవిధంగా బీఆర్ఎస్ తరపు నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ప్రధాన అభ్యర్థిగా బీజేపీ తరపున తాండ్రా వినోద్రావు ఉన్నారు. అయితే ముగ్గురు అభ్యర్థుల మధ్యనే పోటీ ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తంగా 35 మంది నామినేషన్లు వేయడం జరిగింది. వివిధ పార్టీల నుంచి కొంతమంది వేస్తే కొంతమంది నామినేషన్లు ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. ఏదేమైనా కానీ 3 ప్రధాన పార్టీలు ఇక్కడ పోటీ పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ పోయినసారి ఎన్నికల్లో మొత్తంగా 5,67,000 ఓట్లు నామా నాగేశ్వరరావు సాధించారు. అదేవిధంగా 4 లక్షల ఓట్ల వరకు రేణుకా చౌదరి సాధించడం జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి పైన నామా నాగేశ్వరరావు గెలుపొందారు. అయితే ఈసారి మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. అయితే ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోవడం, అదేవిధంగా స్థానిక నాయకత్వం లేకపోవడంతో కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చి ఉంది. ఇప్పటికే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు. రామసహాయం రఘురామ్ రెడ్డి వియంకుడు సినీ హీరో వెంకటేష్ ఇక్కడికి వచ్చి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం నిర్వహించడంతో పాటు అనేక చోట్ల సమన్వయ మీటింగ్లు, అదేవిధంగా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా అతను పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ స్టార్ క్యాంపెయినర్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. 1-2 మీటింగ్స్లోనే ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఎక్కువగా స్టేట్ మొత్తం కూడా భట్టి విక్రమార్క ఫోకస్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వరరావు, అదేవిధంగా కేసీఆర్ ఇక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్ కానివ్వండి, రోడ్ షో కానివ్వండి, భారీగా జన సమీకరణ జరిగింది. భారీగా ఇక్కడికి అనేక మంది నాయకులు కూడా వచ్చి చాలా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోస్ జరిగాయి. అదే స్థాయిలో ఇక్కడ ఖమ్మంలో కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఆ జోష్లో నామా నాగేశ్వరరావు ఉన్నారు. అయితే తన పైన స్థానిక అనేది ఒక డిఫరెన్స్ కూడా ఇక్కడికి వచ్చింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఒక ట్రయాంగిల్ ఫైట్ అనే కంటే కూడా ఇద్దరి మధ్య మాత్రమే తీవ్రమైన పోటీ ఉంది. బీజేపీ కేవలం ఒక నామమాత్రంగా పోటీ ఇవ్వనుంది ఇక్కడ. అయితే ఇప్పుడు జనసేన కూడా ఇక్కడ మద్దతు ఇస్తుంది. టీడీపీ శ్రేణులు మొన్నటి వరకు ఏ స్టాండ్ తీసుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలి టీడీపీ అని చెప్పిన దగ్గర నుంచి కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు బీజేపీతో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్లయితే 5గురిని మించి అక్కడ ఉండరాదని చెప్తున్నారు. అదేవిధంగా
క్యాన్వసింగ్ కంటిన్యూ చేయవచ్చు, కానీ పేపర్లలో ప్రకటన ఇవ్వచ్చు, కానీ టీవీల ప్రసార మాధ్యమాల ద్వారా మాత్రం ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక నిబంధన ఉన్నట్టుగా కలెక్టర్ తెలపడం జరిగింది. దాంతోపాటుగా మొత్తం పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఎవరికైనా వాహనాలు, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వాహనాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఆహారాన్ని ఎక్కడ వాళ్ళ గ్యాదరింగ్ కోసం ఒక మీటింగ్ లాంటి ఏర్పాటు చేసుకోవడం కోసం అవన్నీ ఏర్పాటు చేయకూడదని చెప్పేసి ఆ నిబంధనలు ఉన్నట్లుగా కలెక్టర్ తెలుపుతున్న పరిస్థితి. బ్యాలెట్ ఓట్లు వచ్చేసి 2728 నమోదు కావడం జరిగింది. ఎవరైతే ఓటు పొందలేదో, వాళ్ళు స్లిప్ రాలేదో, ఆ స్లిప్ రాని వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోలేమని చెప్పేసి అభద్రతా భావానికి లోన్ కావాల్సిన అవసరం లేదు. సాక్ష్యం యాప్ అనేది ఉంది. ఆ సాక్ష్యం యాప్ ద్వారా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అయితే 13 రకాల ఐడెంటిటీ కార్డులను తీసుకొచ్చి ఏ కార్డు ద్వారా అయినా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల అధికారి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇప్పుడు సాక్ష్యం యాప్ ద్వారా దాదాపుగా ఓటుని నమోదు చేసుకున్న వాళ్ళు దాదాపుగా 17,000 మంది పార్లమెంట్ పరిధిలో ఉన్నారని చెప్పేసి తెలిపారు. అక్కడ పోలింగ్ ప్రక్రియ కూడా 4ంటికే ముగుస్తుందని చెప్పారు. ఎందుకంటే అది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పారు. ఆ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగబోతుందని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. ఇది మొత్తంగా క్యాంపెయిన్కి సంబంధించిన అంశం. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.